దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేస్తున్నట్టుగా స్తోత్రాలు చెబుదామా? ఇంకొకసారి గట్టిగా స్తోత్రాలు చెబుదామా? ఇంకొకసారి నోరు గట్టిగా స్తోత్రాలు చెబుదామా? ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, విధేయతను నేర్చుకోవాలి. విధేయతను మనం నేర్చుకోవాలి. విధేయతను ఎప్పుడైతే మనము నేర్చుకుంటామో దేవుని దగ్గర మేలు మనము పొందుకుంటాం. విధేయత ఎప్పుడు నేర్చుకుంటామో దేవుని దగ్గర మనం ఖచ్చితంగా మేలు పొందుకుంటాం. విధేయత లేకపోతే మనము మేలు పొందుకోలేం. విధేయత అనగా లోబడుట. విధేయత అనగా ఏంటిది? లోబడుట. ఈ లోబడే మనస్తత్వము ప్రతి మనిషికి కలిగి ఉండాలి. మనకంటే నాయకుడిగా ఉన్నటువంటి వారిని మనం గౌరవించే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అదే లోబడటం. ప్రతి మనిషికి లోబడే మనస్తత్వం కలగాలి. ఎందుకు ప్రభు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుడై ఉండి తన తండ్రి పంపించినట్టుగా ఈ భూమి మీదకి వచ్చి తండ్రికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, కన్నీరు వచ్చాయి, ఆపదలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, రాళ్లతో తరిమారు, ఈ భూమి మీద అనేకమైనటువంటి శ్రమలను పెట్టారు. కానీ వాటినన్నిటిని జయించాడంటే కారణం ఏంటంటే, లోబడే మనస్తత్వం ఈ భూమి మీద నా యేసయ్య కలిగి ఉన్నందుకే. స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే విధేయత కలిగి మీరు జీవిస్తారో, లోబడే మనస్తత్వం ఎప్పుడైతే మీ దగ్గర ఉంటాదో, నా దేవుడు ఈ భూమి మీద ఎన్ని అద్భుతాలు చేశాడో, మీరు ఏ అనారోగ్యాల చేత, ఏ సమస్యల చేత దేవుని సన్నిధికి వచ్చారో, ఆ లోబడే మనస్తత్వం మీలో ఉంటే దేవుడు వాటినన్నిటిని యేసు నామములో ఆయన విడుదల కలగజేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడో లోబడే మనస్తత్వము ఉన్నప్పుడు. చదవండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. శ్రమల వలన విధేయతను మనము నేర్చుకోవాలి. శ్రమల వలన మనం ఏం నేర్చుకోవాలి? విధేయతను నేర్చుకోవాలి. కొంతమందికి కొంచెం శ్రమ వచ్చిందంటే దాన్ని తట్టుకోలేకపోతారు. కొంతమందికి కొంచెం నొప్పి, కొంచెం పనిలో కొంచెం లాభం రాలేదు, ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం కొంచెం లాభం రాలేదు, సరే వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారంలో లాభం రాలేదు. ఉద్యోగంలో లాభం ఏంటంటే ఆయనకు ఇచ్చే అటువంటి ఇంకా వెనుకంగా ఉంటాయే, వాటిని ఏమంటారు? లంచం అంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇలాంటివి జరగనప్పుడు ఏం చేస్తారంటే, ఇంకేం ప్రార్థన చేస్తాంలే, మనకు దేవుడు అనుకున్న మేలు చేయపాయే, మనం ఇంకేం ప్రార్థన చేస్తామే, ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకిస్తాడా అని కొంతమంది దేవుని బిడ్డలారా, మీ ఆలోచనలో, మీ హృదయములో ఈ విధంగా ఉండొచ్చు. కానీ ఆ దేవుడు ఏమంటున్నాడు? శ్రమల వలన విధేయతను మీరు నేర్చుకుంటారు. ఆ రోగాన్ని ఎప్పుడైతే తట్టుకుంటావో, దేవుని ఎదుట కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేస్తావో, శీఘ్రముగా నువ్వు స్వస్థత పొందుకుంటావు. నువ్వు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావా? అనారోగ్యం విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నావా? చదువులో ఫస్ట్ క్లాస్ రావాలని ఆశపడుతున్నావా? నువ్వు ఏదైనా సీట్ కొట్టాలని ఆశపడుతున్నావా? ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నావా? కొన్ని శ్రమలు వచ్చినంత మాత్రాన ఆ శ్రమను తట్టుకోకపోతే నువ్వు విజయాన్ని పొందుకోలేవు, స్వస్థతను పొందుకోలేవు. అందుకనే నా దేవుడు అంటున్నాడు,
మీరైతే శ్రమల వలన విధేయతను మీరు నేర్చుకున్నారు. ఇక నుంచి మీరు శ్రమల వలన విధేయతను పొందుకోండి. ఎప్పుడైతే శ్రమల ద్వారా నువ్వు విజయాన్ని పొందుకుంటావో అది శాశ్వతంగా ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? శ్రమ పడి నువ్వు స్వస్థత పొందుకున్నావంటే అది మళ్ళీ రాదిక. చదవండి, దేవుని వాక్యంలోనికి వద్దాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నారు. ఎవరైనా యేసు ప్రభు నేర్చుకున్నాడని ఇక్కడ ఎవరు ప్రకటిస్తున్నారంటే ఎబ్రీయుల సంఘానికి అపొస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నారు. దేవుడు కుమారుడిగా ఈ భూమికి వచ్చి శ్రమలలో సంతోషం కలిగింది, శ్రమలలో విజయం పొందుకున్నాడు, శ్రమలలో ఆనందం పొందుకున్నాడు. శ్రమలలో అనేకమైనటువంటి పోరాటాలు వచ్చినా కూడా ఇదిగో నా దేవుని కుడిపార్చాన కూర్చున్నాడు. కారణం ఏంటంటే ఆ శ్రమలలోనే దేవుడు ఆయనకు విజయం ఇచ్చాడు. ఈ రోజు శ్రమలలో నీకు విజయం పొందుకోవాలంటే మెయిన్గా ఆ శ్రమను తట్టుకునే వారిగా మీరు ఉండాలి. ఎప్పుడైతే మీరు తట్టుకొని ఆ శ్రమను తట్టుకొని మీరు ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా నా దేవుడు విడిపిస్తాడు. ఆయన శక్తిమంతుడు, ఖచ్చితంగా విడిపిస్తాడు ఆయన. అంతే. రోమ పుస్తకంలోనికి వస్తారా? ఇంకొక మాటలోనికి మనం వెళ్దాము. ఈరోజు విధేయతను మనం నేర్చుకుందాం. లోబడ మనస్తత్వం కలిగి మనం ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాం. రోమా పుస్తకం 6వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉండిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైరి. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఇదిగో, ఏ ఉపదేశ క్రమంలో మీరు పెరుగుతున్నారో అదే ఉపదేశ క్రమములో అంతం వరకు మీరు జీవించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారంట, ఆ ఉపదేశ క్రమంలోనే నిలబడంట, లోబడ మనస్తత్వం ఉండదట, వీళ్ళు పాపానికి దాసులై ఉంటారట. అందుకని నా దేవుడు చెప్తున్నాడు, నీవు దేవునికి లోబడి ఆయన క్రమములో జీవిస్తున్నటువంటి నీవు, ఏ ఉపదేశములైతే నువ్వు పెరుగుతున్నటువంటి నీవు ఆ పాపాన్ని విడిపించి ఆ క్రమములో నువ్వు పెరిగితే నా దేవుడు చెప్తున్నాడు, మీరు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ఉపదేశ క్రమము మంచిగా లేదు అంటే, ఈ బోధ మంచిగా లేదు అంటే, ఈ బోధలో ఉన్నటువంటి వాళ్ళు అతిథిగా ఉన్నారు అంటే, ఈ బోధకు వెళ్ళే వారి పాక, ఈ బోధలో ఉన్నటువంటి వారు మందిరం కట్టలేదు అని కొన్ని ఉపదేశ క్రమాలు వస్తాయట. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆ ఉపదేశ క్రమం వచ్చినప్పుడు నిన్ను స్థిరపరిచినటువంటి ఉపదేశ క్రమాన్ని నువ్వు మర్చిపోకూడదట. అది పాపం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ఉపదేశ క్రమంలో పెరుగుతున్నటువంటి వారు ఆదివారం రోజు మనకేమొచ్చింది? సంపూర్ణ ఉపవాస ప్రార్థన వచ్చింది. ఆ సంపూర్ణ ఉపవాస ప్రార్థన వచ్చినప్పుడు
ఆదివారం చూసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు రాత్రి చూసుకోవాలా చూసుకోవద్దా? కొంతమంది అంటారంట, దేవుడు చెప్తున్నటువంటి మాట, మేము ఆదివారం నాడే వచ్చాం కానీ మరి రాత్రి ప్రార్థన అంటారంట కొంతమంది. అందుకే అది పాపం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏ క్రమం అయితే సంఘములో నిర్ణయించారో, సంఘములో ఏ పద్ధతినైతే అవలంబిస్తున్నారో అదే ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడే దేవునికి నువ్వు లోబడినట్టు. కొంతమంది ఈ విధంగా లోబడే మనస్తత్వం లేదు కొంతమందికి. శనివారం దేవుడు దేనికి పెట్టాడు? నువ్వు విడుదల పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలని. ఆదివారం క్రమం, ఆదివారం ప్రతి ఆదివారము దేవుని ఆరాధించాలని దేవుడు మనకు నిర్ణయించినటువంటి ఒక కట్టడ, ఒక దినం, ఒక పద్ధతిలో నడిపిస్తున్నాడు. ఆదిలోనే దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి సంపూర్ణ ఉపవాస ప్రార్థన నెలకొకసారి. అది ఎందుకో తీరని రోగాల చేత బాధపడుతున్నటువంటి వారు ఈ నెలంతా జరగనటువంటిది ఆ రోజు ఖచ్చితంగా విడుదల పొందుకోవటానికి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇవన్నీ మర్చిపోయి ఏం చేస్తారంటే లోకములో పడి వేరే ఉపదేశ క్రమానికి అలవాటు పడి ఆ మాటలు చెవులో పడినప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకొని తర్వాత వచ్చి దేవుని దగ్గర బాధపడతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నా దేవుడు చెప్తున్నాడు, ఏ ఏ క్రమంలోనైతే నువ్వు జీవిస్తున్నావో ఆ క్రమానికే నువ్వు లోపడాలి, ఆ క్రమానికే నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ క్రమం పద్ధతిలోనే నువ్వు నడిచినప్పుడు దేవుని దగ్గర నువ్వు మేలు పొందుకుంటావు. నామకార్థులం కాదే మన నామకార్థులమా? మరి నామకార్థుగా నీ చెవులలో పడుతున్నాయంటే కారణం ఏంటే? నిన్ను ఏదో ఒక రకంగా గీటికి ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఈ రోజులలో ఏ విధంగా చెడగొట్టాలనే పద్ధతిలోనికి వస్తారు. వాడు సాధారణ గురి వద్దకే పరిగెత్తాలని వాడు ఆశపడతాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన రాజ్యంలో చేర్చబడాలని మనం గురి వద్దకే పరిగెత్తాము. వాడేమో పరిగెత్తనీయకుండా చేస్తాడానికి వాడు సిద్ధపడ్డాడు. పరిగెత్తాలనేమో మనం ముందుకెళ్తాం. మరి పౌలు చెప్పలేదా, నాకు జీవ కిరీటము దేవుడు ఉంచాడు అన్నాడు. నాకే కాదు, నా మాదిరిగా ఎవరైతే నిలబెడతారో వాళ్ళందరికీ జీవ కిరీటం ఉందని పౌలు గారు చెప్పారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో ఉపదేశ క్రమానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో నీ జీవితంలో ఏ అనారోగ్యాన్ని దేవుడు ఉంచాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది చెడగొట్టడానికి సాతానుడు ప్రేరేపణ కలగజేస్తాడు. వాళ్ళంతనే కాదు, సాతానుడు ఏ రకమైన ప్రేరేపణ కలగజేసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. అప్పుడేమంటారంటే దేవుడు నాకు చేయలేదు, క్రమాన్ని మర్చిపోతున్నది పాపం అని దేవుడు చెప్తున్నాడా లేదా? మరి మనం ఎందుకు ఆ విధంగా చేయాలి? చేయకూడదు కదా. చదవండి అదే వాక్య భాగంలో 16వ వచనం చదువుతావా? 6వ అధ్యాయము 16వ వచనమే. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటురో అది చావు నిమిత్తముగా, చూసావా? చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికి దాసులగుదురని మీరు ఎరగరా? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడైతే అక్కడ 3 అనుభవాలు పెట్టాడు. ఒకటి పాపము, రెండోది విధేయత, మూడోది అక్కడ నీతి. ఈ మూడిట్లో మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని మీరు ఫాలో కాండి.
నీకు పాపం అవసరమా, విధేయత అవసరమా, నీతి అవసరమా? ఈ మూడిట్లో నీకు ఏది అవసరమో ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయమని దేవుడు చెప్తున్నాడు. మూడే ఉన్నాయా? మళ్ళీ చదువున్నాను, అదే మాట చదువు మళ్ళా. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరు. దాని చావు నిమిత్తముగా, దాని అంటే చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దానికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని ఎరుగగరా. మీరు ఎరగరా? మీకు తెలియదా? మరి పాపం జోలికి వెళ్తారా? పాపంతో మనకు పని లేదు కదా. ఒకవేళ నా దేవుడు అంటాం పాపానికి దాసులైతే మీరు పాపంలోనే పడిపోతారు. దేవుని దగ్గర ఏ మేలు పొందుకోవాలని ఆశతో మీరు వచ్చారో ఆ మేలు ఎప్పటికీ జరగవనంటున్నాడు దేవుడు. సాగు నిమిత్తము నీతినే విధేయతనా నువ్వు ఏది కోరుకుంటావో దానిలో నువ్వు ఫాలో అయిపోతే నీకు జీవ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అదే పరలోక రాజ్యం. ఈ భూమి మీద ఏ ఆశతో నువ్వు వచ్చావో, ఏ ఆశతో దేవుని సన్నిధికి వచ్చావో ఆ ఆశను దేవుడు ఖచ్చితంగా నెరవేర్చి పంపిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి. అదే రోమా పుస్తకము 1వ అధ్యాయము 28వ వచనం. 1వ అధ్యాయము 28వ వచనం నాన్న. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టు మనసులకు వారిని అప్పగించారు. చెప్తే వినలేదు కాబట్టి భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించారు. కొంతమందిని దేవుని ఆరాధించే వాళ్ళకు కొంతమందికి విడుదల కలగదు. కారణం ఏంటి విడుదల కలగదంటే నీలో ఇంకా ఏదో ఒక చెడు ఉంది. అది మనకు మాత్రం తెలియదు కానీ అది ఖచ్చితంగా దేవుడికి తెలుస్తుందని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది భ్రష్టుల పాలు చేశాడట దేవుడు చెప్తున్నాడు. అక్కడ అనుకున్నట్టుగా నడుచుకోకపోతే, లోబడే మనస్తత్వం లేకపోతే, దేవుని దగ్గర విధేయత కలిగి జీవించకపోతే, నీతిగా నిజంగా జీవించకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు. భ్రష్టుడు అనగా ఏంటిదో తెలుసా? చెడువాడు అంటే వాడు చెడ్డవాడిగా వెలవేయబడిన వాడు. ఈయన బ్రతిక ఇంతే అని వెలవేస్తారు కొంతమంది. వీడు భ్రష్టుడైపోతారా అంటారా అనరా? వీడు చెబితే వినట్లేదురా, వీడు భ్రష్టుడైపోతారంటే వీడు వెలవేసినట్టు. జీవితంలో దేవుని బిడ్డలారా తన హృదయములో ఎప్పుడైతే కల్ముషం ఉంటుందో, ఈ కల్ముషాన్ని ఎప్పుడైతే మనం తీసివేసుకుంటామో భ్రష్టుల మనసుకు దేవుడు అప్పగించాడు. ఎప్పుడు కూడా నేను చెడ్డవారిగా దేవుడు ఎప్పుడు అంగీకరించాడు. వెలవేసినట్టుగా దేవుడు చేసుకోడాడు. ఆయన చంకలో పెట్టుకుంటాడు, ఆయన ఎత్తుకుంటాడు, ఆయన జీవకిరీటం ఇస్తాడు. ఆయన నీ మనసులో ఉన్నది ఏటిదో అది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నువ్వు భ్రష్టత్వ పాలు కాకూడదు అంటే నువ్వు పాపములో ఇరుకోకూడదు. నీ హృదయము శుద్ధిగా ఉండాలి. అప్పుడు నీవు కోరుకున్నట్టుగా దేవుడు ఖచ్చితంగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఒక చిన్న మాట మనం చదువుకొని వెళ్తాము. అయితే ఈ వాక్యము అందరికీ తెలిసినటువంటిదే. ఆదికాండం 13వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదివి వినిపించిన ఆయన. నీవు నేలను సిద్ధపరిచినప్పుడు నీవు నీవా నేనా? నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది
సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు నీవు భూమి మీద భూమి మీద దిగులు పడచ్చు దిగులు పడుచు దేశ దిమ్మరివై దేశ దిమ్మరివై ముందురా నేను. ముందు అనెను. ఈ మాట ఎవరంటున్నారంటే దేవాది దేవుడు స్పష్టంగా ముఖిగా చెప్తున్నటువంటి మాట. ఈ భూమి మీద నీవు సేద్యం చేసినప్పుడు ఎక్కడ కూడా పంట రాదు. సేద్యం అంటే దున్నుతాం, సేద్యపరిచి గింజలేస్తాం. ఎక్కడ కూడా మళ్ళీ రిపీట్ చేయి, ఆ మాట రిపీట్ చేయి, మళ్ళా చక్కగా వినండి. ఇప్పుడు నీవు నీవు నేను సేద్యపరిచినప్పుడు నీవు నేల సేద్యపరిచినప్పుడు అది తన సారమునికి ఇక ఇయ్య మీదట అది సారమును ఇక మీదట ఇయ్యదు. నీవు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మెరువై ఉందు అనెను. దేశ దిమ్మరువై ఉందువు అనెను. కారణం ఏంటంటే దేవుడు వెలవేశాడు. ఎందుకు వెలవేశాడంటే ఆయన చెడ్డవారితో స్నేహం కలిచాడు. చెడిపోయాడు, మొత్తానికి చెడిపోయాడు. కారణం ఏంటంటే తన తమ్ముని చంపాడు. ఎవరు చంపాడు? తమ్మిని చంపితే దేవుడు అడుగుతున్నాడు, కైను నీ తమ్ముడు ఎక్కడ అంటే, నా తమ్మునికి ఏమైనా నేను కావాలి వాడినా? ఏమయ్యా ఏసయ్యా, నా తమ్మునికి ఏమైనా నేను కావాలి వాడినా? దేవుని దగ్గరికే పోతారు, ఆరాధిస్తారు, నాకు మేలు కావాలని దేవుని దగ్గర కోరుకుంటారు. కొంచెం జరగకపోతే దేవుడు తిడతారు. ఇదేనా పద్ధతి? నీ తమ్ముడు ఎక్కడ పోయాడంటే, నా తమ్ముడికి ఏమన్నా నీకు కావాలి వాళ్ళన్నా? అయ్యా, భూమి మీద నెరదేర్చినటువంటి ఆ రక్తము కారుతున్నటువంటి నెరదేర్చినటువంటి ఆ స్వరము నాకు వినపడుతుంది కదా, మరి నాకు తెలియదని నువ్వేం చెప్తావు అని అంటే, అసలు నాకు కావలి వాడు ఆయనకైనా కావాలి ఉన్నదా? కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఏం తెలియదు అనుకుంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నావు, దేవునికి ఏం తెలుస్తుందిలే, మనం చేసిన పని దేవునికి ఏం తెలుస్తుంది కొంతమంది అనుకుంటారు. కానీ నా దేవునికి సర్వము తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టి ఈరోజు ఈ విధంగా మనం జీవిస్తున్నాం. ఆయన అడుగుజాడలో, ఆయన భయంతో నీతిగా, ఆత్మీయతంగా మనం ఈరోజు నిలబడుతున్నామంటే కారణం ఏంటి? ఆయన మనల్ని చూస్తాడు, ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు, ఆయన మనం నడుస్తుంటే నడకల్లో తోడుగా ఉంటాడు, మనకు అలసట వస్తే అలసటను తీసివేస్తాడు, మనం ప్రార్థించినప్పుడు ప్రార్థన ప్రతిఫలం వెమ్మట ఇస్తాడు. ఇవన్నీ ఏదో ఒకటి చేస్తే దేవుని దగ్గర ఇది దొరికిపోతామని ఆశ కలిగి మనం జీవిస్తున్నాం కనుక ఈ రోజు ఈ విధంగా జీవించగలుగుతున్నాం. మనం స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుడు బిడ్డలారా, ఆ కైను నా తమ్ముడిని నేనే చంపానయ్యా అని చెప్పలే. దేవుడికి ఆల్రెడీ తెలుసు, ఆ రక్తమే మాట్లాడిందంట. దేవుని స్తుతిస్తున్నప్పుడు అయ్యో నా ఏబేలును చంపావా అని దేవుడే దుఃఖపడిపోయాడు. కానీ మనిషి చెప్పట్లేదు. అందుకనే ఈయనదేంది, ఈయన వ్యవసాయం చేసేవాడు. ఓడు కైనేమో వ్యవసాయం చేసేవాడు, ఏబేలేమో గొర్రెలు కాసుకొని బతికేవాడు, గొర్రెల కాపరి. అయితే ఈయన తెచ్చినటువంటి దేవునికి అర్పణ, ఈయన తెచ్చినటువంటి దేవుని అర్పణ, ఈ అర్పణలో ఏబేలు అర్పణేమో దేవుని ఇష్టపడ్డాడు, ఈ కైను అర్పణ ఇష్టపడలేదు కాబట్టి తమ్మిని చంపేశాడు. కానీ నీ అర్పణ
దేవుడు ఎందుకు ఇష్టపడతలేదంటే మళ్ళీసారికి నా దేవునికి ఏదో నేను పొరపాటు చేశాను, ఈసారికి అయితే అయిపోయింది, మళ్ళీసారికి నా దేవుడు నా అర్పణను అంగీకరించట కనుక నేను తీసుకొస్తానని ఆలోచన నీకు కలగాలే, రగలాలే, మండాలే. అప్పుడే దేవుని దగ్గర నువ్వు మేలు పొందుకుంటావు. ఖండించినప్పుడు నువ్వేం చేయాలి? ఖండించినప్పుడు లోపడాలి. నువ్వు ఉపదేశ క్రమంలో పెరుగుతున్నప్పుడు, ఉపదేశంలో దేవుడిని హెచ్చరించినప్పుడు, దైవ సేవకుడి ద్వారా హెచ్చరించినప్పుడు నీవు లోబడినప్పుడే నీ జీవితంలో ఒక మేలును నువ్వు పొందుకుంటావు, లేకపోతే మేలు పొందుకోలేవు. వాక్యం దేనికి? నిన్ను స్థిరపరచడానికి. వాక్యం ఎందుకు? నీకు తెలివి నేర్పడానికి. వాక్యం ఎందుకు? నీకు విధేయతగా నిలబెట్టడానికి. వాక్యం ఎందుకు? ఆయన రాజ్యములో శాంతపడటానికి. వాక్యము 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 నిన్ను ఖండిస్తుంది. నువ్వు నడవవలసిన త్రోవ నడపచట్టుగా చేసేదే వాక్యం, దేవుని వాక్యం. ఆ వాక్యానికి నువ్వు లోబడాలి. ఆ విధంగా జీవించినప్పుడే నీవు అద్భుతాన్ని దేవుని దగ్గర చూస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇప్పుడు కయీనుకు ఒక్కటే దేవుడు చెప్పాడు, నువ్వు చెడిపోయావురా, నేను నిన్ను వెలవేస్తున్నానంతే. నువ్వెక్కడ ఈ భూమి ప్రపంచంలో నువ్వెక్కడ నేలను సేద్యపరిచినా కూడా తన సారాన్ని నీకు ఇవ్వదు. సారం అంటే పంట, బలం. బలం లేకపోతే మనోళ్ళు ఏం చేస్తారు? ఎరువులు వేస్తారు, మందులు వేస్తారు. నువ్వు ఎన్ని అయ్యి అది సారం నీకు ఇవ్వదని చెప్తున్నాడు. మంచి మంచి పెంట కొట్టు, మంచి మంచి మందులు తీసుకొచ్చి కొట్టు, నువ్వు ఏది కొట్టు, దేవుని దృష్టిలో పడ్డదంటే అది ఎంతటిదైనా సరే అది దేవుడు జరగొద్దు అంటే అది జరగదు. మరి ఎప్పుడు జరుగుతుందో తెలుసా? పశ్చాత్తాపడి కన్నీరు గార్చి తప్పును ఒప్పుకున్నప్పుడే దేవుడు ఇంకా స్వస్థపరచడం ఇంకా మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే వెలవేశాడు. ఎవరిని? కయీనుని వెలవేశాడు. ఇప్పుడు చెడిపోయాడు, అందుకనే భ్రష్టుడైపోయాడు. భ్రష్టునికి అప్పగించాడు. నీ జీవితము ఇంకా మారదు అని దేవుడే గెటివేశాడు. అందుకనే మనము కయీను మాదిరిగా జీవించకూడదు, హేబేలు మాదిరిగా మనం జీవించాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హేబేలుతో నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆ ప్రకారంగా నేను జీవిస్తాను అంగీకరిస్తావో, నువ్వు ఏ అద్భుతంగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో అద్భుతం నా దేవుడు ఖచ్చితంగా చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మగమాటం లేదు. చేశాడంటే చేశాడంతే, ఇక కథం. అది బాగా దీరా బరాబర అంతే, కథం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, ఇర్మియా పుస్తకము 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచ్చాం. ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయం 14వ వచనం. నాన్న 3వ అధ్యాయం 14వ వచనం ఇర్మియా పుస్తకం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. ఇగో నా దేవుడు చెప్తున్నాడు, ఇప్పటికైనా నేను దేవుడను, నేను క్షమించే దేవుడను. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీరు మళ్ళీ తిరిగి రండి. నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఇది నేను మాట్లాడుతున్నటువంటి వాక్యము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు, ఖండించినప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే వాక్యానికి లోబడకుండా ఏదో మాటలు మాట్లాడుకొని మందిరానికి రాకుండా పోతారు కొంతమంది. మన దాంట్లో లేరు కానీ ఆ విధంగా జరుగుతామా? అయ్యగారు అయితే నాతోటి మాట్లాడినమ్మా, అసలు నన్నే టార్గెట్ చేశాడని కొంతమంది అనుకుంటారు. కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకు లోపడే మనస్తత్వము రావాలని ఆ వాక్యము నీ ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు
ఇంటికాడ నుంచి ప్రార్థన చేసుకొని వస్తావు, దేవా నాతో మాట్లాడు ప్రభా, నా మనసు మారాలి, నేను స్వస్థత పొందుకోవాలి, నాకు మేలు కలగాలి అని నువ్వు ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు, మరి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు లోబడాలా వద్దా? లోబడకుండా మందిరంలో లేచి వెళ్ళిపోతావా? కొంతమంది అంటారు అయ్యగారు చెప్పిందే పాపము, కొంతమంది అనుకోండి మన లాంటి లేరు, కానీ ఆ విధంగా కొన్ని సందర్భాలలో జరుగుతాయంట అలాంటివి. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నా దేవునికి నువ్వు లోబడినప్పుడు నీ జీవితాన్ని అసలు ఆయన సస్యశ్యామలుగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు దేవుడు ఇక నువ్వు వెళ్ళిపో, భ్రష్టుడు అయిపోయినావు, నువ్వు వెళ్ళిపో భ్రష్టుడని భ్రష్టత్వంలోనికి అప్పగించాడు. మళ్ళీ దేవుడు మళ్ళీ పిలుచుకోవట్లేదా? ఎప్పుడు పిలుచుకుంటాడు? అప్పుడు నువ్వు కన్నీరు గార్చి పశ్చాత్తాపడ్డప్పుడు, ఖచ్చితంగా ఏ మేలు కావాలని ఆశతో నువ్వు వచ్చావో ఆ కన్నీటి ప్రార్థన చూసి నా దేవుడు మళ్ళీ రాని పిలుచుకుంటున్నాడు. మళ్ళీ చదువు మాట, భ్రష్టులకు పిల్లలారా, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, తిరిగి రండి, నేను మీ యజమానుడను, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. నేను చెబుతున్నటువంటి వాక్యము, మాట, పద్ధతి ఇంతే. మైకు తరంగాలలో దేవుని వాక్యం వెల్లడవుతుంది. దేవుని కొరకు మీరు భ్రష్టులైపోయారేమో, నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఖచ్చితంగా భ్రష్టులై తిరుగుతున్నటువంటి పిల్లలారా, తాగులకు బానిస అయినటువంటి పిల్లలారా, సిగరెట్లకు బానిస అయిపోయినటువంటి పిల్లలారా, గంజాయికి డ్రగ్స్ కు బానిస అయిపోతున్నటువంటి పిల్లలారా, నా దేవుడు నిన్ను మళ్ళీ పిలుస్తున్నాడు. ఎంత దూరం ఉన్నా, ఎక్కడ ఉన్నా, నా దేవునికి పశ్చాత్తాపపడు. ఆయన నీకు మోక్షం కలగజేస్తాడు. ఆయన నీ తాగుడు నుంచి విడుదల కలగజేస్తాడు. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన ఒక పనారిగా దేవుడు నిలబెడతాడు. ఇదిగో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నువ్వు ఒప్పుకుంటే నా దేవుడు క్షమించే దేవుడు. మళ్ళీ నిన్ను ఉన్నత స్థాయికి దేవుడు ఎందుకు ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, అందరం నిలుమొక్కాల మీద ఉండి నా యేసయ్య దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ప్రభువా, యేసయ్యా, విధేయతను నేర్చుకున్నాను ప్రభువా.